నిర్మల్ జిల్లా కుంటాల సమీపంలో బాయంసా హైవేపై రైతులు రాస్తారోకో చేశారు. కల్లాల్లో 45 రోజులుగా వడ్లు నిల్వ చేసినా కొనుగోలు జరపడం లేదని అబ్దుల్లాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు వదులుకొని కల్లాల్లోనే పడిగాపులు కాస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రైతులకు నచ్చజెప్పేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు యత్నించారు. వడ్ల కొనుగోలుపై రాతపూర్వకంగా హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని రైతులు చెప్పారు. గత 7వ డేట్ రోజు 5 లారీలు దిలార్పూర్ గోదాంలో ఆగి ఉన్నాయి. డిఎం గారి నిర్లక్ష్యం వల్ల 7వ డేట్ నుంచి ఇప్పటికి 14వ డేటు 5 లారీలు అక్కడనే ఉన్నాయి. మేము యాక్చువల్గా 42 కాడికి జోకిచ్చినాము, అయినా ఫిర్బీ వాళ్ళు దించుకుంటలేరు. పక్కన నిజామాబాద్ డిస్టిక్లో 41,600 గ్రాములకు ఆ మిల్లర్లే తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ మన ఉన్న మిల్లర్లు 43 కిలోలు అయితేనే ఒక బస్తాకు తీసుకుంటామని అంటున్నారు. ఇందులో డిఎం గారి నిర్లక్ష్యం వలన వారం రోజుల నుంచి ఆగిన లారీ అవి దించాలి. డిఎం గారు వెంటనే ఇక్కడికి రావాలి. డిఎం గారు వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు. మేము రైతులమందరం గత 2 నెలల నుంచి మేము వరి కటింగ్ చేసిన తర్వాత కూడా ఈ జిల్లా యంత్రాంగం కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, ఎవరు కూడా స్పందన లేకపోవడం సరికి 2 నెలల నుండి కోసిన వడ్లు కోసినట్టు కళ్ళల మీద పడి ఉన్నాయి, పేల లెక్క ఎండిపోయినాయి. అయినప్పటికీ కూడా రైస్ మిల్లర్లు, గోదాం యజమానులు ఆంక్షలు విధించి 42 కిలోలు, 43 కిలోలు, ఇష్టం వచ్చిన రైతులు 44 కిలోలు జోకుమనడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ రైతాంగం పట్ల మేము అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు పక్షపాతి ప్రభుత్వంగా పేరు ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు చేపట్టి రైతులకు ఎటువంటి ఆంక్షలు విధించకుండా 42 కిలోల కాడికి మేము ఇష్టపూర్వకంగా ఇస్తున్నప్పటికీ కూడా జోకడం లేదు కాబట్టి 42 కిలోల కాడికి జోకమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి మేము మా గ్రామ రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.